హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎస్తార్ అనే వెర్బ్ ప్రెజెంట్లో ఎలా కంజుగేట్ చేయాలనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో మీరందరూ అబ్జర్వ్ చేయండి నేను ఎలా చెప్తున్నాను అన్నది. ఈ ఎస్తార్ అన్నది ప్రెజెంట్లో ఎలా కంజుగేషన్ చేయాలన్నది నేను చెప్తున్నాను. ఎస్తోయి ఇక్కడ స్పానిష్ లైన్లో యాడ్ చేసిన కదా, జో ఎస్తోయి తూ ఎస్తాస్. ఓకే, ఫస్ట్ మీరు యో తూ అన్న పక్కన పెట్టండి. ఇక్కడ యో తర్వాత ఉంది కదా ఎస్తోయ్ ఎస్తాస్, ఇవి ఒకసారి చూద్దాం. ఎస్తోయ్, ఎస్తాస్, ఎస్తా, ఎస్తామోస్, ఎస్తాయిస్, ఎస్తాన్. ఇవి ఎస్తార్. ఎస్తార్ అంటే ఉంటుంది అని అర్థం. ఈ ఎస్తార్ యొక్క కంజుగేషన్. ఈ ఎస్తార్ని మనం చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకోవాలి, అండ్ సెకండ్ పర్సన్ కోసం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి, థర్డ్ పర్సన్ కోసం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి, అందరి కోసం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి అన్నదానికోసం ఈ ఎస్తార్ అన్నది చాలా ఇంపార్టెంట్ వెర్బ్ అనమాట. ఈ వెర్బ్కి మీకు ప్రెజెంట్ కంజుగేషన్ చెప్తున్నాను ఫస్ట్. ఇవి సపోజ్ మనం ఈ వర్క్ చేస్తున్నాం, లేకపోతే ఇది ఏమన్నా తింటున్నాం, మన కోసం మనం చెప్పుకోవడానికి, అండ్ ఎదుటి వాళ్ళని అడగడానికి, ఎదుటి వాళ్ళ కోసం థర్డ్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఈ ఎస్తార్ అనే వెర్బ్ చాలా ఉపయోగపడుతుంది. సో నేను మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే జో ఎస్తోయ్. జో ఎస్తోయ్ అంటే ఐయామ్, అంటే నేను ఉన్నాను, ఐయామ్ అని అర్థం. జో ఎస్తోయ్. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఎవరైనా ఏం చేస్తున్నామని అడిగారు. అడిగితే ఆ టైంలో మీరు తింటున్నప్పుడు ఏం చెప్పాలి? జో ఎస్తోయ్. జో ఎస్తోయ్ ఐయామ్, నేను. జో ఎస్తోయ్ కొమియాందో, నేను తింటున్నాను అర్థం. కొమియాందో అంటే తింటున్నాను అర్థం. నేను మీకు ఇవన్నీ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ క్లాసులో చెప్తాను, ఎలా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కంజుగేట్ చేయాలి స్పానిష్ వెర్బ్స్ని. అవన్నీ నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. సో ప్రెజెంట్ మీరు ఈ యొక్క బేసిక్స్ని అర్థం చేసుకుంటే నేను ఫ్యూచర్లో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వెర్బ్ని ఎలా కంజుగేట్ చేయాలన్నదే. ఓకే, జో ఎస్తోయ్ అంటే ఐయామ్, నేను ఉన్నాను అని అర్థం. తూ ఎస్తాస్ అంటే ఇంగ్లీష్లో యు ఆర్, తెలుగులో నువ్వు ఉన్నావు అని అర్థం. ఎల్ ఏజా ఉస్తేద్ ఎస్తా. ఎల్ అంటే ఈ అనర్థం, ఏజా అంటే షీ అని అర్థం, ఉస్తేద్ అంటే మీరు. ఇది ఒక ఉస్తేద్ అన్నది రెస్పెక్టబుల్ వర్డ్ స్పానిష్లో. మనం నీవు అని పలుకుతాం, కాకపోతే మీరు అన్నది ఎంత రెస్పెక్టో ఉస్తేద్ అన్నది స్పానిష్లో అంతే రెస్పెక్టబుల్ వర్డ్. సో అతను ఆమె మీరు ఉన్నారు అని అర్థం. ఇక్కడ నోసోత్రోస్ నోసోత్రాస్, ఎస్తామోస్. ఎస్తామోస్ అంటే ఉయార్, మేము ఉన్నాము. ఎస్తామోస్ అంటే ఉయార్ అని అర్థం, మేము ఉన్నామని అర్థం. వాసోత్రోస్ వాసోత్రాస్, వాసోత్రోస్ ఎస్తాయిస్, యూ ఆల్ ఆర్. మనం ఎప్పుడైనా మన కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం చెప్పాలనుకున్నప్పుడు యూ ఆల్ ఆర్ అంటే మీరందరూ ఉన్నారు, ఎస్తాయిస్ అని చెప్పాలి స్పానిష్లో. మీరందరూ ఉన్నారు అన్నదానికి ఎస్తాయిస్ అని చెప్పాలి. ఓకే, అలాగే ఏయోస్ ఏయాస్ ఉస్తేదేస్ ఎస్తాన్. ఎస్తాన్ అంటే మీరు, వారు, మీరు అందరూ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు మీకు నేను జస్ట్ ఒక సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ చేసి తీసుకొచ్చాను. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా సెంటెన్సెస్ ప్రిపేర్ చేయాలి స్పానిష్లో అన్నది. జో ఎస్తోయ్ ఫెలీజ్. ఫెలీజ్ అంటే హ్యాపీ, సంతోషం అని అర్థం తెలుగులో. జో ఎస్తోయ్ ఫెలీజ్, నేను సంతోషంగా ఉన్నాను అని అర్థం. తూ ఎస్తాస్ కన్సాదో, నువ్వు అలసిపోయావు. ఇక్కడ కన్సాదో అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే మనం అలసిపోవడం, టైర్డ్ అయ్యాం అని చెప్తాం కదా, అలాగే తూ ఎస్తాస్ కన్సాదో. కన్సాదో అంటే స్పానిష్లో మన తెలుగులో అలసిపోయాను అని అర్థం. ఏజా ఎస్తా ఎన్ కాసా, ఆమె ఇంట్లో ఉంది. ఏయా ఎస్తా ఎన్ కాసా, ఆమె ఇంట్లో ఉంది. ఇక్కడ ఏజా ఎస్తా ఎన్ కాసా, ఆమె ఇంట్లో ఉంది. ఎల్ ఎస్తా ఎన్ కాసా, అతను ఇంట్లో ఉన్నాడు. అంటే ఇక్కడ మనం సెకండ్ పర్సన్తో మాట్లాడుతున్నాం, థర్డ్ పర్సన్ కోసం. అందుకని ఇక్కడ ఏయా ఎస్తా ఎన్ కాసా అని మనం చెప్పాలి. ఇక్కడ నోసోత్రోస్ ఎస్తామోస్ ఇన్ ఎస్కోయిలా, మేము పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ చూడండి, నోసోత్రోస్ ఎస్తామోస్. ఎస్తామోస్ అనగా మనకి ఏం గుర్తు రావాలి? వీఆర్. అందుకే ఇక్కడ ఎస్తామోస్ ఇన్ ఎస్కోయిలా. ఇలా మనం స్పానిష్లో ప్రొనౌన్సియేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, వాసోత్రోస్ ఎస్తాయిస్ కంతెంతోస్. కంతెంతోస్ అంటే మనకి ఫెలీజ్ అని చెప్పొచ్చు, కంతెంతోస్ హ్యాపీగా ఉన్నామని రెండు విధాలుగా మనం చెప్పొచ్చు. కంతెంతోస్ అండ్ ఫెలీజ్ అని కూడా చెప్పొచ్చు. వాసోత్రోస్ ఎస్తాయిస్, మీరు సంతోషంగా ఉన్నారు. ఓకే, వారు బిజీగా ఉన్నారు. ఏయోస్ ఎస్తాన్ ఆకుపాదోస్,
ఆకుపాదో అంటే బిజీ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఏ వేస్తాను ఆకుపాదోస్ వారు బిజీగా ఉన్నారు అని అర్థం. ఇప్పుడు నేను మీకు కొన్ని సెంటెన్స్ ప్రిపేర్ చేశాను. ఆ సెంటెన్స్ మీకు చెప్తాను. డైలీ మనం ఎవరినైనా మీట్ అయినప్పుడు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, సో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నదానికోసం నేను మీకు కొన్ని సెంటెన్సెస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. సో అవి చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎవరినైనా మీట్ అయినప్పుడు, కొత్త వ్యక్తుల్ని లేదంటే మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్లో ఫస్ట్ మార్నింగ్ మనం ఎలా వాళ్ళని పలకరించాలి అన్నదానికోసం చూద్దాం. నమస్తే అంటే స్పానిష్లో హోలా అని అర్థం. మీరు ఎలా ఉన్నారు అంటే కోమో ఇస్తాస్ అని అడగాలి. మనం మార్నింగ్ వెళ్ళగానే అడుగుతాం కదా మన కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని, ఆఫీస్లో సార్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని, నమస్తే హోలా కోమో ఇస్తాస్, నమస్తే మీరు ఎలా ఉన్నారు అని అర్థం. నేను బాగున్నాను ధన్యవాదాలు ఎస్తోయ్ బియన్ గ్రాసియస్ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని అర్థం. మీ పేరేంటి? ఇప్పుడు ఎవరైనా మనం కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడాలంటే వాళ్ళు ఫస్ట్ మనం నేమ్ అడుగుతాం కదా, అలాగే మీ పేరేంటి అని అడగడం కోసం కోమోతే యామాస్ అని అడగాలి స్పానిష్లో. కోమోతే యామాస్, మీ పేరు ఏమిటి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. నా పేరు రాజు, మేజామో ఎస్ రాజు, మేజామో రాజు. ఇక్కడ ఈజ్ అనే పదానికి ఈఎస్ అని వాడాలి స్పానిష్లో. మేజామో ఎస్ రాజు, మేజామో రాజు అని కూడా చెప్పొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దేదొందే ఎరేస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే స్పానిష్లో మనం ఎలా చెప్పాలి, దేదొందే ఎరేస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అర్థం. ఓకే, నేను భారతదేశం నుండి వచ్చాను. సో ఇదేలా ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్తాం కదా, సో ఇదేలా ఇండియా అని స్పానిష్లో మనం చెప్పాలి. సో ఇదేలా ఇండియా. సో ఇవి ఒకసారి మళ్ళీ మీకు రివిజన్ చేస్తాను. హోలా కోమో ఇస్తాస్ ఎస్తోయ్ బియన్ గ్రాసియస్ కోమో te llamas me llamo es రాజు de dónde eres సో ఇదేలా ఇండియా అని మనం ఇలా ఫ్లూయెంట్గా మాట్లాడుకుంటే, నేను చెప్పిన బేసిక్స్ మీరు క్రమం తప్పకుండా పాటించండి. అలా మీరు బేసిక్స్ నేర్చుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో వెర్బ్స్ ఎలా కన్జుగేట్ చేయాలి, ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఎలా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అనేది క్లియర్గా చెప్తాను. సో ఈ బేసిక్స్ అయిపోతే నేను మీకు వెర్బ్స్ స్టార్ట్ చేస్తాను. ఈ వెర్బ్స్ని ప్రెజెంట్లో ఎలా కన్జుగేట్ చేయాలి, ఫ్యూచర్లో ఎలా కన్జుగేట్ చేయాలి, పాస్ట్లో ఎలా కన్జుగేట్ చేయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఈ ఒక్క వెర్బ్స్ని స్పానిష్లో ఎలా కన్జుగేట్ చేయాలి అన్నదానికోసం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫస్ట్ ఏవైతే ఉన్నాయో బేసిక్స్, ఆ బేసిక్స్ని క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు ఇంకొక కొన్ని సెంటెన్స్ మీకు క్రియేట్ చేసి తీసుకొచ్చాను. సో వాటిని కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్? నేను భారతదేశం నుండి వచ్చాను. సో ఇదేలా ఇండియా అని చెప్పి. మీ వయసు ఎంత అనడానికి హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాం కదా, మీ వయసు ఎంత. క్వాంతో యాన్యో తియనెస్ అని అడుగుతాం. క్వాంతోస్ యాన్యోస్ తియనెస్ అని అడగాలి. మీ వయసు ఎంత అంటే క్వాంతో యాన్యోస్ తియనెస్ అని అడగాలి. నాకు 25 సంవత్సరాలు. టెంగో 25 యాన్యోస్. మీకు నేను ఇక్కడ నెంబర్స్ కోసం కూడా ఒక క్లాస్లో చెప్పాను, నెంబర్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి స్పానిష్లో అన్నదానికోసం. ఇక్కడ నాకు 25 సంవత్సరాలు అని చెప్పడానికి స్పానిష్లో ఎలా చెప్పాలంటే టెంగో 25 యాన్యోస్ అని చెప్పాలి. అలాగే మనకు 20 ఇయర్స్ 20 సంవత్సరాలు అనుకోండి 20 యాన్యోస్. లేదు 18 ఇయర్స్ అనుకోండి 18 సంవత్సరాలు 18 యాన్యోస్. లేదు 26 సంవత్సరాలు ఉంటే 26 యాన్యోస్ అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కలవడం ఆనందంగా ఉంది. మనం ఇంగ్లీష్లో నైస్ టు మీట్ యూ అని చెప్తాం కదా, మూచో గూస్తో అని చెప్పాలి. మళ్ళీ కలుద్దాం అంటే హస్త లుయేగో సీ యూ లేటర్ అని చెప్పొచ్చు. హస్తల విస్తా, ఇప్పుడు మనకి ట్రెండింగ్ కూడా నడుస్తుంది కదా, హస్తల విస్తా అన్న కూడా సీ యూ లేటర్ మళ్ళీ కలుద్దాం అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీరు ఈ యొక్క సంవత్సరాలని ఎలా పలకాలి, నెంబర్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలన్నది మీకు నేను క్లియర్గా క్లాస్ చెప్పాను. ఒకసారి మీరు నెంబర్లు ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అన్నదానికోసం చూడండి, వెనక్కి వెళ్ళి క్లాస్ ఒకసారి వినండి, రివిజన్ చేసుకోండి ఎలాగ నెంబర్స్ని ప్రొనౌన్సియేషన్ చేయాలి అన్నది. ఇక్కడ 20ని మనం ఎప్పుడు వెంతి అంటాం, 21ని వెంతి ఉనో, 22ని వెంతి దోస్, 23ని వెంతి త్రేస్, 24ని వెంతి క్వాత్రో, 25ని వెంతి సింకో,
ఇక్కడ 25 años. Tengo 25 años. Tengo అంటే ఐ హ్యావ్ నా అని అర్థం నాకు. Tengo అంటే ఐ హ్యావ్ అని అర్థం. Tienes అంటే యూ హ్యావ్ అని అర్థం. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ పేజ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు ఇంకొక టాపిక్తో టుమారో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.